హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తల్లికి వందనం పథకం కూడా ఇవ్వడం జరుగుతుందని, మే లోపు తల్లుల అకౌంట్లో నగదు పడుతుందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ శాఖలో అన్ని మున్సిపాలిటీలు వారి బడ్జెట్ ను వారే ఖర్చు పెట్టుకునే విధంగా మే 1 నుంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవటానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకుని కౌన్సిల్ ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకు ఉంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్లే ఉపయోగించాలా. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం CFMS లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి రాబోయే April 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా CRDAకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కు ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని 6 నెలలు నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అదేవిధంగా దీపం 2 పథకం, దానికి 2,600 కోట్లు. ఇవి రెండు ఇంప్లిమెంట్ చేశాం. ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పామో దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికోసంగా 9,407 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. అది మే లోపల ఆ యొక్క తల్లుల అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12వ తేదీ ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి, సుమారుగా జూన్ 12. అందుకని మే ఎండింగ్ లోపల ఈ తల్లికి వందనం అనే యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ కోసంగా 6,300 కోట్లు, ఇది కూడా యాక్చువల్గా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైతే సూపర్ 6 అని మేనిఫెస్టోలో పెట్టామో వాటిలో 2 ఆల్రెడీ కంప్లీట్ చేసాం. మరొక 2 ముఖ్యమైనవి, అవి కూడా యాక్చువల్గా ఈ మే మంత్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కోసం వీలైన తొందరలో అది కూడా తొందరలో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ విధంగా ఈరోజు బడ్జెట్లో ఏదైతే మేనిఫెస్టోలో ఉండే వాటికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ని, ఒక చక్కటి బడ్జెట్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాటికి ప్రయారిటీ ఇస్తూ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమానికి 20,240 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు, బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు 47,456 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా 5,434 కోట్లు. సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి
నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాళ్ళు, కానీ ఆయన చేసింది ఏంది? ఏమీ లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు. ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8,500 కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టలా. ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను. దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ 30%కి అదే ఆగిపోయింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగ్, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క వైసీపీ నాయకులు సాక్షి పత్రిక వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే నిజంగా ఏదైనా చెప్పే అబద్ధాలైనా అతికెత్తట్టుగా ఉండాలి. ఈరోజు జడ్జెస్ బంగళాలకి స్క్వేర్ ఫీట్కి 10,042 రూపాయలు ఖర్చు అవుతుందని పేపర్లు వేశారు. వాళ్ళు దాంట్లో 10,042 రూపాయలు. ఏదైనా స్టడీ చేసి డీప్గా చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే సివిల్ అండ్ ఆర్కిటెక్చరల్ కన్స్ట్రక్షన్ వర్క్కి 184.25 కోట్లు ఖర్చు అవుతుందని టెండర్లో పెట్టారు. సివిల్ అండ్ ఆర్కిటెక్చర్ వర్క్ అంటే ఆ బంగ్లాల యొక్క సివిల్ వర్క్కి. ప్లంబింగ్, శానిటరీ ఇన్స్టాల్మెంట్ వర్క్కి 20,78,00,000. ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి 43.22 కోట్లు. మొత్తం సివిల్, ప్లంబింగ్, శానిటరీ ఇన్స్టలేషన్, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్కి 248.25 కోట్లు. అంటే ఆ బంగ్లాల్లో ఈచ్ బంగ్లా యొక్క కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, వీటన్నిటికీ 248.25 కోట్లు. ప్లింత్ ఏరియా తీసుకుంటే 5,82,161 చదరపు అడుగులు. 5,82,161. సో యావరేజ్ని తీసుకుంటే అది స్క్వేర్ ఫీట్కి 4,264 రూపాయలు అవుతుంది. 4,264 రూపాయలు బంగ్లాలు అవి, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. అయితే ఆ ఏరియాలో ఎక్కడైతే ఈ బంగ్లాలు ఎన్ని కడుతున్నారో ఆ ఏరియాలోను ఆ బిల్డింగ్లోను వాళ్ళు ఎక్స్ట్రా ఐటమ్స్ కొన్ని అడగటంతో అవన్నీ టెండర్లో పిలిచారు. టెండర్ డాక్యుమెంట్లో క్లియర్గా పెట్టారు. అవేంటంటే సీసీటీవీ, ఎఫ్టీటీహెచ్, హెచ్విఏసి వీటికి 17 కోట్లు. తర్వాత హోమ్ ఆటోమేషను, అడిషనల్ ఇంటీరియర్ వర్క్స్, మాడ్యులర్ ఫర్నిచరు, రెట్రో ఫిట్టింగ్ వర్క్స్ వాటికి 33 కోట్లు. కాస్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ సచాస్ అంటే ఆ మొత్తం లేఅవుట్లో రోడ్లు వేయటానికి ఎక్స్టర్నల్ సివరేజీ, ఎక్స్టర్నల్ వాటర్ సప్లై, స్టామ్ వాటర్ డ్రైన్స్, ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇంక్లూడింగ్ డీజీ సెట్స్ ఇవన్నీ చేయటానికి ఒక 95 కోట్లు. ఇవన్నీ కలిసిన మొత్తం తీసుకుని టోటల్ చేసినా కానీ అది మొత్తం 401 కోటి అయింది. 401.37 కోట్లు. ఇవి కాకుండా డిఫరెంట్ ట్యాక్సెస్, డిఎంఎఫ్ ఛార్జెస్, మెరిట్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ. జనరల్గా మనం ఎవరి దగ్గర హౌస్ కొంటుంటే ఆ స్క్వేర్ ఫీట్ చెప్తారు, ప్లస్ దానికి జిఎస్టీ మళ్ళీ కట్టాలా. ఇక్కడ టెండర్లో అది కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ వేసుకుంటే 492 కోట్లు. అయితే వాళ్ళు సాక్షి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 10,042. ఇలా సెక్రటరియట్స్ తీసుకున్న అంతే. సెక్రటరియట్ బిల్డింగ్స్ తీసుకున్న ఏదైతే సివిల్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబర్ వర్క్ తీసుకుంటే అది 4,342. దాన్ని కూడా 9,430గా చిత్రీకరించారు. ఏరియా కూడా 5,90,761 చదరపు అడుగులైతే ఏరియా తగ్గించి 5,28,100 వేసి కాస్ట్ పెంచారు. కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ ఆ సాక్షి పత్రిక ఏ రాస్తుందో వాళ్ళకే తెలియదు.
ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే యూనిట్ రేటే, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. ఈపీసీ కాంట్రాక్ట్ కూడా ఎస్ఆర్ రేట్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇచ్చాం. అందువల్ల మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, ఈ యొక్క టెండర్లు ఏదైతే ఉన్నాయో ఈ క్వాలిటీగా చేస్తున్నాం. క్వాలిటీగా చేసేటప్పుడు కూడా ఎస్ఆర్ఆర్ రేట్ ఏదైతే 20 మంది చీఫ్ కమిషనర్ రేట్లు ఫైనలైజ్ చేశారు ఐటమ్ వైజు, ఆ రేటే టెండర్లో పెట్టాం, వేరే రేట్లు పెట్టలా. ఇది ఐటమ్ రేట్, ఈపీసీ కాంట్రాక్ట్ కూడా కాదు. రేపు ఉదయం వాళ్ళు ఐటమ్స్ ఏదైతే బిగిస్తారో దాని ప్రకారమే పేమెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలియజేయాలని తెలియజేస్తాం. రాజధాని పనులు యాక్చువల్గా అంటే టెండర్లు ఆల్మోస్ట్ 90% యాక్చువల్ కాల్ఫర్ చేసాం, మరొక 10% ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషను టెండర్లను అవార్డ్ చేయొద్దు, పిలుచుకోమన్నారు. అందువల్ల అన్నీ పిలిచాము. ఎలక్షన్ 8వ తేదీ యాక్చువల్ కోడ్ ఉంది. ఒకవేళ కోడ్ ఈ లోపల తీసేస్తే ఓపెన్ చేస్తాం, లేదంటే అవి కోడ్ అయిపోగానే 8వ తేదీ అయిపోగానే 9వ తేదీ ఆదివారం వచ్చింది, 10వ తేదీ యాక్చువల్గా టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, 11వ తేదీ వాళ్ళకి అవార్డ్ చేయడం జరుగుతుంది. అట్లా ఒక పక్కా ప్లాన్గా ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా పెద్ద కామెంట్ చేశాడు. ఏమని? రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్లని తీసివి అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకున్నాం. 34,000 ఎకరాలని కేవలం 58 రోజుల్లో రైతులు ఒక్కటంటే ఒక లిటికేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఒక 5,000 ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కానీ ఆల్రెడీ ఉన్న రోడ్లలో మిగిలింది కానీ గవర్నమెంట్ కానీ. దీంట్లో సుమారుగా ఒక 1000 నుంచి ఒక 1,200 ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి, విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, అమృత్ కావచ్చు, ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని, హోటల్స్కి, స్కూల్స్కి. మిగతా ల్యాండ్ని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది అమ్మి తీర్చే పద్ధతి. అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవి తీసుకుంటున్నాం, ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డన్ ఉండదు. మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్. ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఎలక్షన్, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక 1 మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది. ఈ టెండర్లన్నీ 10వ తేదీ ఓపెన్ చేసి 11వ తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి బహుశా 15-16 తేదీల్లో మంచి రోజు చూసి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ సుమారుగా 48,000 కోట్లకి పిలిచారు. బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా రేపు ఎల్లుండి పిలిచేస్తారు. యాక్చువల్గా ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం వేసిన రోడ్లు, ట్రంక్ రోడ్లు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అవి 16 రోడ్లు మొత్తం. వీటిల్లో కొన్ని రోడ్లు నేషనల్ హైవేలకు వస్తాయి. అందులో సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒకటి కలుస్తుంది. అది కాకుండా E13, E15, E16, E11, E9. ఇందులో E13కి అయితే పైకేసేదానికి టెండర్ రెడీ అయిపోయింది. రేపు ఎల్లుండి పిలవబోతున్నారు. దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఒక 50 ఎకరాలు ఉంటే అది కూడా ఇచ్చేసారు క్లియరెన్స్. ఫస్ట్ E13 వర్క్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ E15, నెక్స్ట్ సీడ్ యాక్సిస్ రోడ్ కూడా తయారు. కరకట్ట రోడ్డు యాక్చువల్గా ఏంటంటే మొన్నే ఫైనల్ చేశారు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సిఆర్డీఏ, ఏడీసీ కూర్చొని డిస్కస్ చేశారు. ఫైనల్గా 2 పక్కల
వాల్ కట్టేటట్టుగా, ఏది ఆర్సీసీ వాల్ కట్టేటట్టుగా యాక్చువల్గా అది 4 లైన్ రోడ్ కింద యాక్చువల్గా డిసైడ్ చేశారు. టెండర్ బహుశా ఒక 1 వీక్ లోపలే దాన్ని కూడా పిలుస్తారు. పిలిచి అది కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనకు బైపాస్ రోడ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది మరొక 6 months to 1 year పడుతుంది. అయితే బ్రిడ్జ్ తొందరలో అయిపోద్ది. బ్రిడ్జ్ పార్ట్ వరకు మరొక 2 నెలల్లో పూర్తి అయిపోతుంది. బట్ ఆ రోడ్డు మొత్తం కావాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకనంటే మనం వేసిన ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్స్ అన్నీ 1 kilometer డిస్టెన్స్. ఈస్ట్ అయినా అన్ని రోడ్లు 1 kilometer స్ట్రైట్ రోడ్స్, వెస్ట్ అయినా 1 kilometer స్ట్రైట్ రోడ్స్. అంటే ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు ఆ రోజు డిజైన్ చేసాం. అయితే ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్ వేస్తున్నారో దాంట్లో అన్ని రోడ్ల దగ్గర 1 kilometer రోడ్డు దగ్గర అవతల నుంచి అవతలకు పోవటానికి లేకుండా చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిస్కస్ చేసి కాదు, ప్రతి 1 kilometer దగ్గర మీరు అవతల నుంచి అవతలకు పోయేటట్టుగా ఫ్రీ యాక్సెస్ ఉండాలన్నారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ వర్క్ జరుగుతుంది. దానికి వాళ్ళు అన్నది ఏంటంటే మరొక 6 నెలలు ఎక్స్ట్రాగా కావాలి సార్, 1 year లోపల కంప్లీట్ చేస్తున్నారు.